బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,487 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టారు. వరుస సెలవులు కావడంతో తిరుపతికి భక్తుల రద్దీ పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైతు మౌంక అయితే వరద సెలవుల నేపథ్యం ఇయర్ ఎండ్ కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి. దాదాపు గత 3 రోజులుగా తిరుమల రద్దీ కొనసాగుతోంది. 24 గంటలకు పైగా భక్తులు దర్శనానికి సమయం పడుతున్నా వేచి ఉండి దర్శించుకున్నారు. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కాస్త ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు తిరుపతిలో కూడా టోకన్ల జారీ ప్రక్రియను ఉదయమే జారీ చేసినట్టు సమాచారం ఉంది. సాధారణంగా మధ్యాహ్నం జారీ చేస్తారు. ఇప్పుడు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేసి టోకన్లు జారీ చేస్తూ ఆ రకంగా నేరుగా తిరుమలకి వెళ్ళి దర్శించుకోవాలని ఉద్దేశంలో వచ్చిన భక్తులు దాదాపు వైకుంఠంలోని కంపార్ట్మెంట్ నిండిపోయి వెలుపల నారాయణగిరి షెడ్లు నిండి ఆ శిలాతోరణం మీదుగా ఔటర్ రింగ్ రోడ్ల లైన్ వెలుపల ఉంది. ఇప్పుడు ఇవాళ శివ దర్శనం వచ్చిన వాళ్ళకి 20 గంటలు దర్శనానికి పడుతుంది. మరోవైపు అలాగే గదులు లభించిన వారు కూడా లాకర్లు పొందుతున్నారు. మరోవైపు అవి కూడా లభించని వారు కూడా బయట తయారు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పదే విజ్ఞప్తి చేస్తుంది. తమ ప్రయాణాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా వస్తే సంతృప్తికరమైన దర్శనం చేపిస్తామని టీడీ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లైన్లో ఉన్న వారి భక్తులకు పూర్తిగా అన్నపానీయం నిరంతరాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తోస్తుంది. ఉదయం పొంగలి ఉప్మా, మధ్యాహ్నం అలాగే సాంబారన్నం, సాయంత్రం పాలు వంటివి నిరంతరాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొస్తుంది. దీని మీద ఇప్పటికే ఉన్నతాధికారులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్, అదనపు వెంకయ్య చౌదరి సమాచారం సమీక్ష నిర్వహించి ఆ రకంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తారు. మౌనిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ.